వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇవాళ మనం ఏం చేయబోతున్నాము అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ చేయబోతున్నాము. అండ్ ఐ హ్యావ్ ఎ గెస్ట్ విత్ మీ who's just finished 10th class, right? Yes. Yeah, she is in holidays. How did you do your exams? They were good. Yeah, good. Yeah. Hope you'll get more than 90%. Huh? And all the best to you. Thank you. So Nainika, shall we start the procedure now? Yes, I'm very excited to begin. Sure. It's very exciting to eat chocolates, not Yes. make actually. To eat it is very good. And I think making and eating is also, both are good, interchangeable. But if somebody makes and gives, it's very good, according to me. Yeah, let's start the procedure. ఇవన్నీ ఏంటంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఏం మెటీరియల్ కావాలి అనేది ఫస్ట్ చూద్దాము. దీంట్లో ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ మిక్స్ అని ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉన్నారనమాట. వాళ్ళ చాక్లెట్ మనం వాడుతున్నాం ఇవాళ. ఏమేమిటి అంటే డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్. వాళ్ళవి ఏంటంటే ఇంకా ఇవి చాకో చిప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్, డార్క్ చాకో చిప్స్ అండ్ కోకో బటర్. కోకో బటర్ మనం ఎక్కువ వాడము, బట్ యూజువల్గా పెయింటింగ్కి వాడతాం అనమాట. అండ్ దే హ్యావ్ ప్యూర్ చాక్లెట్స్ ఆల్సో. ఇవి కాంపౌండ్స్ కాకుండా ప్యూర్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇవి రెండు ప్యూర్ చాక్లెట్స్. పర్సంటేజెస్ ఉంటాయి, అందరికీ తెలిసిన ఒక విషయం. ఇదేమో 40% అనుకుంటున్నాను, 46 వేసి ఉంది. ఇది 50%. ఓకే, ఇవన్నీ వాళ్ళ ప్రోడక్ట్స్ మిక్స్ అనేవి. mix.comలో మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి స్ప్రెడ్స్ ఉన్నాయన్నమాట. ఇది లోటస్ బిస్కెట్. నేను డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ చూపించాను కదా, ఇవి రెండు నేను కలుపుతాను అనమాట. ఇది 50%, ఇది 50%. అంటే ఏంటంటే 100 కూడా తీసుకోవచ్చు, 1:1 అంటా నేను. సో ఎందుకని అలా తీసుకుంటాము అంటే బికాస్ బ్యాలెన్స్ అవుతుంది. డార్క్ లేకపోతే మరీ డార్క్ అవుతుంది అనమాట. సో ఎందుకని డార్క్ అవుతుందంటే ఎందుకని అంటామంటే బికాస్ చాలామంది ఇండియన్స్కి స్వీట్ టూత్ ఉంటుంది కదా. సో అందరికీ స్వీటే కావాలి. చాక్లెట్ అంటే అందరూ ఏమనుకుంటారు, స్వీట్ అనుకుంటారు. కాదు, చాక్లెట్ ఇస్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్, కోకో బేస్డ్ ప్రోడక్ట్ కదా. ఇట్ ఈస్ నాట్ షుగర్ బేస్డ్ ప్రోడక్ట్. అందుకని ఇంకో అపోహ ఏముంటుంది, చాక్లెట్ తింటే మనకి పళ్ళు ఇదైపోతాయి, క్యావిటీస్ వస్తాయి. నో, ఇట్స్ నాట్ షుగర్ బేస్డ్, ఇట్ ఈస్ కోకో బేస్డ్. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ చాక్లెట్కి ఏంటంటే ఇట్ హాస్ టు మెల్ట్ ఇన్ ద మౌత్. అంటే మనం కొరికేసుకుని ఏదో తినేసామంటే అది చాక్లెట్ కాదు. చాలామంది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు సే ఎనీ బ్రాండ్స్, బట్ ఏంటంటే షుగర్ స్వీట్ని కూడా తీసుకుపోయి చాక్లెట్ అంటారు.
బికాస్ దీని ఏంటంటే మనం సరిగ్గా చేసాము, సరిగ్గా టెంపరేచర్ ఇచ్చాము, సరిగ్గా మనం మోల్డ్ చేసాము, కరెక్ట్ టెంపరేచర్ అండ్ కరెక్ట్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టే ట్రీట్మెంట్ దాన్ని చేసాము అంటే షైన్. ఎవరికి తెలియదు ఇది ఫారిన్ చాక్లెటా మనం చేసిన హోమ్ మేడ్ చాక్లెటా అని, అంత బాగా వస్తాయి. ఇదేంటంటే హోమ్ మేడ్ చాక్లెట్ కాకుండాను యూ కెన్ ఆల్సో సెల్, అంటే ఇంట్లోంచి మనం బిజినెస్ కింద కూడా పెట్టుకోవచ్చు. లాట్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఇట్ అనమాట. మేడ్ టు ఆర్డర్, కస్టమైజ్ చేయొచ్చు, అలా చేసి అందరికీ ఇవ్వచ్చు కూడా. అలాగే బర్త్డే పార్టీస్ వస్తాయి, చిన్నపిల్లల పార్టీ అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మనమే చేసి ఇచ్చామంటే ఎంత బాగుంటుంది. సో అలా చేయొచ్చు, మనం కలర్ చేయొచ్చు టు పర్క్ ఇట్ అప్. Yeah, we can give it as personalized గిఫ్ట్స్ ఆల్సో అండ్ పాప్ చేయొచ్చు, ఇలాగా కలర్ చేసి పాపింగ్ ఆఫ్ ద కలర్స్ చేసి వీ కెన్ గివ్. ఎందుకంటే అందరికీ ఒకటే నచ్చకపోవచ్చు, అందరికీ డిఫరెంట్గా నచ్చుతుంది. అండ్ ఇదేంటంటే వెడ్డింగ్ గిఫ్ట్స్ కింద ఇవ్వచ్చు, బర్త్డే గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్, అండ్ ఆల్సో ఇప్పుడు పార్టీలో కూడా అందరికీ ఇస్తున్నారు. అండ్ ఆల్సో ఇన్ పార్టీస్ ఆల్సో యూ కెన్ కీప్, ఇంట్లో ఎవరైనా పిలిచినప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఈ టేస్ట్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ దీనికి మెటీరియల్ కావాలి అంటే mix.comకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ప్రోడక్ట్స్ నేను చూపించాను కదా ఇందాక, ఇది వైట్ కాంపౌండ్ కదా, మిక్స్ అనేది వెరీ గుడ్ ప్రోడక్ట్. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర నేను చెప్పినట్టు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ అర్థమయ్యాయి అనుకుంటాను. ఇవాళ చూసారు కదా చాక్లెట్స్ ఎంత ఈజీగా చేయడం. దీనికి మీకు క్లాసెస్ కావాలంటే ఈజీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే పిల్లలతోటి ఇప్పుడు సమ్మర్ కదా, అందరూ కిడ్స్ యాక్టివిటీ చూస్తూ ఉంటారు, కిడ్స్ ఒక చోట కూర్చోరు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం కిడ్స్తో పాటు, ఎందుకంటే ఇది నో ఫైర్ కుకింగ్ అంటాము. సో ఇది చాలా ఈజీగా చేసుకుని ఇలా పెయింటింగ్ అది చేసుకుని వాళ్ళని ఎంగేజ్ కూడా చేయొచ్చు. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.